మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఒక ఉన్నతమైన ఆశయం మీద ఈ లోకానికి అర్థించబడి నీ చిత్తాన్ని నీ సంకల్పాన్ని ఉద్ధరించే క్రమంలో మరొక కార్యక్రమంగా నీ పాద సన్నిధికి చేరాం దేవా. చేరిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటలో కృప చేయండి. వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుతూ దేవా, నీ కుమారుడు అభిషేక్ నాన్న మరి నూతన జన్మలోనికి ప్రవేశించి ఒక సంవత్సరం పూర్తి చేసుకొని రెండో సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో మరి నూతన జన్మకు సంబంధించిన మారు మనసుకు తగ్గ ఫలాలు నీ కుమారుని బ్రతుకులో ఫలించుటలో దేవా కృప చూపండి. అంచెలంచెలుగా నీ ఆశయంలో నీ యొక్క ఆలోచనలతో బ్రతుకును కట్టుకున్నట్లు కృప చేయమని వేడుతూ కొన్ని నిమిషాలు విలువైన నీ మాటలు నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక నూతన ఈ సాయంకాల సమయంలోనికి మనలందరినీ తండ్రి తన పాదచింతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. పిల్లరా, మళ్ళీ మనందరికీ ఈ అవకాశం దక్కడం, ఈ ధన్యత అంటే ఈ ఆకారంలోనికి లేదా ఈ అవకాశంలోనికి మనం చేరుకోవడం, మళ్ళీ ఆయన పాద సన్నిధిలో మన బ్రతుకులను మన జీవితాలను సంస్కరించుకునే ఒక అపురూపమైన అవకాశం మనకు దక్కింది. కలిగి ఉన్న ఈ అవకాశాన్ని మన జీవితాలకు ధన్యతగా మార్చుకునే స్థితిలోనికి కొన్ని నిమిషాలు ఆయన విలువైన ఉన్నతమైన మాటలు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన సంకల్పాన్ని అర్థం చేసుకునే దిశ వైపుగా ఆలోచించాలని, ఆయన మనసును అర్థం చేసుకునే స్థితిలో మనమంతా జాగ్రత్త కలిగి అర్థం చేసుకుంటూ బ్రతుకును ఆయన మాటలతో ఆపాదించుకుంటూ ముందుకు సాగే ప్రయత్నంలో మనమంతా ముందుకు సాగాలని కోరుతూ మరి ఈరోజు కూడా ఒక అద్భుతమైన ఒక ఆలోచనతో కూడుకున్న ఒక అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దయచేసి అంశంగా రాసుకునగలిగితే, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? దేవునికి ఎప్పుడు సంతోషం? ప్రియమైన దేవుని వారలారా, పరలోకపు తండ్రి ఎప్పుడు సంతోషపడతాడు? ఆయనకు సంతోషించే లేదా ఆయనకు సంతోషాన్ని కలిగించే సందర్భాలు, ఆయన ఏ సందర్భాలలో సంతోషపడే అవకాశాలు ఉన్నాయి? ప్రియమైన దేవుని వారలారా, కన్న తండ్రి అయిన దేవుడు ఆయన సంతోషపడే స్థితి, ఆయన సంతోషపడే ఆలోచనలు ఎప్పుడని ఆలోచనలో లేదా ఆయన మనసులోనికి వెళ్ళి తొంగి చూడగలిగితే, తన పిల్లలు, తన నుంచి దూరంగా ఉన్న పిల్లలు, తన సంకల్పాన్ని ఎరగని పిల్లలు, తన సంకల్పాన్ని తెలుసుకోలేని పిల్లలు ఉన్నారు చూశారు. ఆ పిల్లలు రక్షణలోనికి రాగలుగుతున్నప్పుడు, వాళ్ళు మారు మనసు పొంది దేవుని రాజ్య ప్రవేశతలోనికి ప్రవేశించే రోజు ఉంటుంది చూశారు. మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని రక్షణలోనికి ప్రవేశించే రోజు అంటూ ఉంటుంది చూశారు.
దేవుని వైపు మళ్ళీ అవకాశంలోనికి వాళ్ళ బ్రతుకులు వెళ్ళగలుగుతుంటాయి. చూశారు, అప్పుడండి దేవుడికి ఆనందం, అప్పుడు ప్రేమైన దేవుని వల్ల దేవునికి సంతోషం. ఎందుకంటే ప్రపంచంలో 850 కోట్ల మంది, దాదాపు 850 కోట్ల మంది, చాలా మట్టుకు దాదాపు ఆలోచిస్తే ఒక 300 కోట్ల మంది క్రైస్తవులని చెప్పగలుగుతున్నారు. కానీ దాంట్లో ఎంతమంది రక్షణ కలిగిన వాళ్ళు, ఎంతమంది మారు మనసుకు తగ్గ ఫలాలు వాళ్ళలో ఉన్నాయి అని చెప్పలేం, ఆలోచించలేం. 300 కోట్ల మందిలో 850 కోట్ల మంది ఈరోజు ప్రపంచ జనాభా సాక్షాత్తు తండ్రి స్వరూపంతో, తండ్రి సంకల్పంతో, తండ్రి ఆలోచనతో భూమి మీదకి అడుగుపెట్టబడిన మనుషులు వీళ్ళంతా. ఆయన సంకల్పాన్ని, ఆయన ఉద్దేశాలను కలిగి భూమి మీదకి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. కానీ దేవుణ్ణి ఎరుగని స్థితిలో ఉంది సమాజం. దేవుణ్ణి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ సమాజం దేవుని వైపు ఎప్పుడైతే రాగలుగుతుందో, దేవుని యొక్క రక్షణలోనికి ఎప్పుడైతే రాగలుగుతుందో అప్పుడు తండ్రి సంతోషపడే అవకాశం ఉంది ప్రియమైన దేవుని వారిలో. అదే విషయాన్ని మనం చూడగలిగితే వాళ్ళు కూర్చుంటారు, మీరు వినండి, వచ్చేటోళ్ళు వచ్చి కూర్చుంటారు, మీరు డిస్టర్బ్ కావద్దు. ఒక సందర్భాన్ని చూద్దాం ప్రియులరా. ఆయన మనసును చూడగలిగితే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఆయన మనసును చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన పిల్లల మీద ఉండే ఉద్దేశాన్ని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. తండ్రి మనసును చూడండి, ఇక్కడ ఆయన ఉద్దేశాలను మీరు చూడండి. దేవుడు మనుషులందరూ రక్షణ పొంది, చూశారా ఇక్కడ ప్రేమైన దేవుని వలన ఏదో కొంతమందికి దేవుని రక్షణ పరిచయం కావాలన్నది కాదండి. ఈరోజు ఏదో కొంత భాగం రక్షింపబడితే చాలు అన్నది కాదు ప్రియులరా. ఏదో కొంతమంది మార్పు నొందితే చాలు అన్నది కాదు దేవుని ఉద్దేశం. వినాలి, బాగా వినాలి, అందరూ దృష్టి పెట్టండి. వాక్యం వినే ప్రయత్నంలో మనసును కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మనసు లోకంలో చక్కర్లు కొట్టింటుంది. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాలంటే కొద్దిగా కష్టమవుతుంది, కానీ కాన్సన్ట్రేషన్ చేయకపోతే వ్యర్థం వాక్యం దగ్గరికి వచ్చి కూడా. కాబట్టి కొద్దిగా ఆలోచించాలి. మన మనసును దేవుని ఆలోచనలో కూర్చోబెట్టుకోగలిగితేనే మనసు మన జీవితాన్ని చక్కబెట్టేదండి. మనసే కంట్రోల్ చేసుకోలేకపోతే వాక్యం బుర్రకెక్కదండి. అందుకే మనసు అనేది గ్రహించేదిగా ఉండాలి. హృదయం అనేది భద్రం చేసుకునగలుగుతుంది. గ్రహించిన దాన్ని భద్రం చేసుకునే అవకాశం చెవులు వింటే మనసు గ్రహించాలి. గ్రహించినది భద్రపరిచేది హృదయం. ఈ 3 కరెక్ట్ లేకపోతే వాక్యం బుర్రకు జరగదు. ఏదో చెప్పారు అని వెళ్ళిపోతారు మీరంతే. నీకు అర్థం కాలేదని మిగతా వాళ్ళు కూడా అర్థం కాకపోవచ్చు అనే భావనలో ఉండిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఆ పద్ధతి ఉంటే మనసును కంట్రోల్ చేసుకోండి. లైట్ లేదు నాన్న. చూశారు ఇక్కడ ఆయన మనసు చూస్తే ప్రియులరా, ఆయన మనుషులందరూ రక్షణ పొంది, మనుషులందరూ చూశారా, ఇది ఈ ఉద్దేశం చూడండి ప్రియులరా. మనుషులందరూ రక్షణ పొందాలి అంటే, మనుషులందరూ రక్షణ పొందాలంటే ఏం చేయాలండి? వాళ్ళకు వాక్యం అందించాలి. వాక్యం అందించిన తర్వాత ఆ తర్వాత మారు మనసు పొందుతారు. మారు మనసు పొందిన తర్వాత ఎక్కడ వెళ్తారు? వాళ్ళు బాప్తిజానికి సిద్ధపడతారు. అప్పుడు రక్షణలోనికి ప్రవేశిస్తారు.
అప్పుడు కదా ప్రియులారా దేవుడు సంతోషపడేది. చూసారా, రక్షణలోనికి రావడానికి వెనకాల ఎన్ని కార్యక్రమాలు జరగాలి, ఒక వ్యక్తి రక్షణలోనికి రావడానికి ఎన్ని కార్యక్రమాలు జరగాలి, ఎంత కష్టంతో కూడుకున్నది. అంటే ఒక వ్యక్తిని కాపాడడానికి మారు మనసు పొందిన వ్యక్తి, దేవుడిలో ఉన్న వ్యక్తి నడుం బిగించి ఒక వ్యక్తిని కాపాడే పనిలోనికి ఎప్పుడైతే వెళ్ళగలుగుతాడో ఆ సందర్భంలో కూడా దేవుడు సంతోషపడే అవకాశం ఇక్కడ మనకు కనబడుతుంది. ఆలోచించారా? ఒక వ్యక్తి మార్పు పొందే దిశ వైపుగా ఒక మనిషి దేవుడిలోనికి అడుగు పెడుతున్న సందర్భంలో దేవుడు సంతోషపడతాడు. ఒక వ్యక్తిని మార్పు కోసం మార్పులోనికి తీసుకొచ్చే ప్రయత్నంలోనికి దేవుడిలో ఉన్న వ్యక్తి బయలుదేరగలిగినప్పుడు అప్పుడు కూడా దేవుడికి సంతోషం. అంటే ఇక్కడ కూర్చున్న మన మీద ఎటువంటి భరోసా కలిగి ఉన్నాడో ఆలోచించండి ప్రియులారా. దేవునికి సంతోషాన్నిచ్చే ఆలోచన ఎప్పుడు అని మనం ప్రశ్నించుకున్నాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవరై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవరై, కేవలము రక్షణ వరకే పరిమితం కాకూడదు జీవితాలు. బాప్తిజం తీసుకున్నంత వరకే పరిమితం, తర్వాత అవసరం లేదనేది కాదు. బాప్తిజం వరకే పరిమితం కాదు, బాప్తిజం తీసుకున్న వరకే కాదు, అటు నుంచి ఇంకొక అడుగు ముందుకేయాలి. ఏంటంటే ఆ అడుగు సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళాలి. అటు నుంచి ఆ అనుభవ జ్ఞానంలోనికి ఎప్పుడైతే ఒక వ్యక్తి నాలాంటోడు నీలాంటోడు వాక్యంలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తిని సిద్ధపరుస్తుంటాడు, చూశారు, అనుభవ జ్ఞానంలోనికి తీసుకుపోగలుగుతుంటాడు, చూశారు, అప్పుడు దేవునికి ఎక్కువగా సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రియులారా. ఆ సందర్భాలలో అది దేవుడు కోరుకుంటున్నది. దేవుడు ఎప్పుడు తండ్రి నీకు సంతోషాన్ని ఇచ్చేది? ఏ సందర్భాలలో నువ్వు సంతోషపడతావు తండ్రి? మేము ఏం చేస్తే నువ్వు సంతోషపడతాం, మేము ఎలా ఉంటే సంతోషపడతాం తండ్రి అంటే దేవుడు కోరుకుంటున్నది అది ప్రేమైన దేవుని వాళ్ళం. ఈరోజు మారు మనసు పొందాలి. ఈరోజు అనేకులు బాప్తిజానికి సిద్ధపడాలి. ఈరోజు అనేకులు రాజ్య ప్రవేశంలోనికి చేరాలి. రాజ్య ప్రవేశ అర్హత సంపాదించుకునే స్థితిలోనికి రాగలగాలి. అది దేవుడు కోరుతున్న ఆలోచన. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము ఇక్కడ కూడా చూడండి. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. ప్రేమైన దేవుని వారలారా, దుష్టులు మరణించడం అనేది దేవునికి సంతోషాన్ని ఇచ్చేది కాదండి. దుష్టుడుగా ఒక పాపిగా మరణిస్తే దేవుడు సంతోషపడడు. ఒక దుష్టుడు మరణిస్తే దేవునికి ఆనందం కాదు ప్రియులారా, దేవుడు సంతోషపడేవాడు కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని కుమారుడు, ఆ వ్యక్తి దేవుని బిడ్డ. దుష్టుడు లేదా దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా అంటున్నాడు. ఇక్కడ ఆయనకు సంతోషం లేదంటండి. దుష్టులుగా ఉన్నవారు మార్పు చెందాలన్నది దేవుడి ఉద్దేశం. అక్కడ ఇప్పుడు మనం చూసుకున్న విషయాలు ఏవైతే ఆలోచించామో ఇక్కడ దేవుడు కోరుకుంటున్నది కూడా ఒక దుష్టుడిగా మరణించడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదండి, ఏమాత్రం సంతోషం లేదు. వారు మారాలి అన్నది దేవుడి ఉద్దేశం. వాళ్ళు మార్పులోనికి రాగలుగుతున్నప్పుడు ఆయనకు ఆనందం, వాళ్ళు రక్షణలోనికి రాగలుగుతున్నప్పుడు దేవుడికి సంతోషం. ఈ సంతోషాన్ని గుర్తించిన వారుగా ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. దేవుని మనసులు చూడండి ప్రియులరా. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రక్షణలోనికి రాని వాళ్ళంతా, దేవుని వాక్యము లేని ప్రతి మనిషి, దేవుడిలో లేని ప్రతి మనిషి బ్రతుకు పాప పంకిలమైనదండి.
దేవుడిలో లేని, దేవుడి ఆలోచనలతో, దేవుని ఉద్దేశాలతో బ్రతుకు లేని ప్రతి వాడి బ్రతుకు పాపపంకిలమైన బ్రతుకు అది. అటువంటి స్థితిలో ఆ వ్యక్తి మరణిస్తే నిత్య శిక్షలోనికి అతని బ్రతుకు. ఆ విధంగా మరణించడం నాకు సంతోషం లేదంటున్నాడు దేవుడు. అటువంటి వ్యక్తులను కాపాడే ప్రయత్నంలోనికి ఎప్పుడైతే ఒక వాక్యం తెలిసిన వ్యక్తి, వాక్యంలో ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తులను మళ్ళించుకొనగలిగితే, లేదా మళ్ళించు స్థితిలోనికి ఎప్పుడైతే వెళుతాడో దేవునికి ఆనందం. ఏడిని బట్టి ఆనందం, వాడు మార్పులోనికి వచ్చిన స్థితిని బట్టి, వాడిని బట్టి దేవుడు ఆనందపడతాడు. ఇద్దరి విషయంలో దేవుడికి ఆనందం ఉంటుంది. అప్పుడు వీడు కదులుతున్నాడు, వాడు రాగలుగుతున్నాడు. అది దేవుడు కోరుకుంటున్న ఆలోచన. ఈరోజు ఎంతమంది ఆ ప్రయత్నంలో ఉండగలిగాం ఈరోజు? అది దేవుని ఘోష, దేవుని యొక్క ఆవేదన. ఇది ఈరోజు ప్రపంచ మానవాళికి, ప్రపంచ క్రైస్తవ్యానికి పట్టని పరిస్థితి. దేవుని యొక్క ఆవేదన ఎంత ఆవేదనతో కూడుకున్నదో ఈరోజు తెలుసుకోలేకపోతున్నాడు. మనం ఆనందంగానే ఉన్నాం ప్రియులరా, సంతోషంగానే ఉన్నాం. ఎప్పుడు ఆనందం సంతోషం ఉంటుందో, ఇంట్లో అందరూ బాగుంటేనే సంతోషం. ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే ఒక తండ్రిగా, ఒక యజమానిగా నీకు సంతోషం ఉంటుంది. ఇంట్లో పిల్లల పరిస్థితి బాగాలేకపోతే ఇంట్లో ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీకు ఎటువంటి ఆవేదన, ఎటువంటి బాధ, దుఃఖాన్ని కలిగించే విషయాలు కలుగుతుంది. ఆ సందర్భంలో పిల్లల పరిస్థితి బాగాలేనప్పుడు కానీ, పిల్లల ఒంట్లో బాగాలేనప్పుడు కానీ, కుటుంబ పరిస్థితులు తారుమారైతున్న తరుణంలో ఒక యజమానిగా నీకు ఆవేదన ఉంటుంది. పిల్లలు చేతికి రానప్పుడు కానీ, వాళ్ళ భవిష్యత్తు ఒక ఉన్నత స్థితికి చేరుకోలేకపోతున్న ఆ పరిస్థితుల్లో ఇది ఆవేదన ఒక యజమానిగా నీకు కనబడుతుంది. మరి ఈరోజు 850 కోట్ల మంది పరిస్థితి బాగలేదు. 850 కోట్ల మంది దేవుడిని ఎరగని వారు వీళ్ళంతా, దేవుడిని తెలుసుకోలేని వాళ్ళంతా వీళ్ళంతా. ఒక దుష్టుడుగా మరణిస్తే అది దేవుడు తట్టుకోలేని బాధ అది. అందుకే మార్పు కావాలి. మనుషుల లోపల మార్పు కావాలి. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడి ఆవేదన అర్థం చేసుకున్న క్రైస్తవుడు ఈరోజు ఎవరున్నారు ప్రియమైన దేవుని వారలారా? మన ఆనందాలు, మన సంతోషాలు, మన కుటుంబాలు, మన పరిస్థితుల గురించి, మన కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నామే తప్ప, ఒక క్రైస్తవుడుగా నువ్వు ఎప్పుడైతే బాప్తిజం తీసుకొని క్రీస్తును ధరించుకున్నవాడుగా నిలబడగలిగావో అప్పటి నుంచి భారమైన బాధ్యత నీ మీద మోపబడ్డదని, మార్పు లేని సమాజాన్ని దేవుని వాక్యం చేత, దేవుని వాక్యపు ఆలోచనలతో వాళ్ళను కట్టాలి, నిలబెట్టాలి, వెలిగించాలన్న ఆలోచన ఈరోజు బాప్తిజం తీసుకున్న ఒక క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడుగా నీకే లేనప్పుడు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు సమాజాన్ని కాపాడేది, దేవుడి మనసును అర్థం చేసుకునేది ఎవరు చెప్పగలగండి? ఎవరికి ఉందండి? ఈరోజు కళ్ళ ముందు ఎంతమంది వాక్యం లేని సమాజం ఉందండి. ఎంతమంది సమాజంలో వాక్యం లేనివారు, ఎంతమంది రక్షణ భాగ్యాన్ని పొందుకోలేకపోతున్నారు. ఉచితమైన ఆయన కృప, రక్షణ సిద్ధంగా ఉంది మన కోసం. రక్షణ మన కోసం సిద్ధంగా ఉంది. క్రీస్తు త్యాగం, ఆ మహోన్నతమైన నిత్యత్వాన్ని ఇవ్వడానికి ఆయన రక్తార్పణ మన పాపాలను శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతుంది. అవకాశంలోనికి నడిపింపబడలేక, నడిపించే వాళ్ళు లేక చాలామంది దూరంగా ఉన్నారు దేవుడికి, అర్థం కాలేక. ఇవన్నీ చేయవలసిన పరిస్థితి క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడి మీద ఉంది. ఈ క్రైస్తవుడు నడుము బిగించాలి, అప్పుడు దేవుడికి సంతోషం. ఒక వ్యక్తి మార్పులోనికి రావాలి, అప్పుడు దేవుడికి ఆనందం. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను తిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇది నా వాక్కు, నేను కోరుకుంటున్న కోరిక ఇది. ఇది నా మాట, ఇది నా ఆజ్ఞ.
వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతకాలన్నది నాకు ఎక్కువగా సంతోషాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా? వాళ్ళు మార్పు చెందగలిగినప్పుడు, వాళ్ళు మార్పులోనికి రాగలిగినప్పుడు నాకు ఎక్కువైన సంతోషం వాళ్ళ నుంచి కలుగుతుంది. ఒక వ్యక్తిపై రక్షించడం బట్టి, ఆ వ్యక్తి దేవుడిలోనికి రావడం బట్టి, ఈ రెండు కార్యాలను బట్టి దేవుడికి సంతోషాన్ని ఇచ్చేదండి. ప్రేమైన దేవుని వారిని ఆలోచించండి. ఒక దుష్టుడుగా ఉన్నవాడిని దేవుడు మార్పును కోరుకుంటున్నాడు, కానీ దుష్టుడుగా ఒకవేళ నీవు అలానే ఉండిపోతే ఆ దుష్టుని దేవుడు శిక్షించడు అని కాదు, శిక్షిస్తాడు. కానీ దేవుడు అంతకన్నా ముందు కోరుకుంటున్నది ఏంటంటే దుష్టుడు మారాలన్నదే దేవుడు కోరుకుంటున్న ఆలోచన. ఒక దుష్టుడుగా నీవు అలానే ఉండిపోతే దేవుడు శిక్షించడా అంటే శిక్షిస్తాడు. నీతి న్యాయాలను కాపాడేవాడు, నీతి న్యాయాలను ధర్మాలను ఆయన ఎప్పుడూ పక్కన పెట్టాడు. కానీ ఆయన కోరుకుంటున్నది దుష్టుడుగా మరణించడం ఆయనకి ఇష్టం లేదు. అది భయంకరమైన శిక్ష, అది భయంకరమైన పరిస్థితి. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇక్కడ కూడా ఎటువంటి ఆనందము దేవుడికి. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం అండి. లూకా సువార్త 15:7వ వచనం. అటువలే అందరు రాసుకోండి. లూకా సువార్త 15:7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగునంట. 99 మంది నీతిమంతుల కంటే ఒక వ్యక్తి మారుతాడు చూశారు, ఒక వ్యక్తి మార్పులోనికి వచ్చేస్తాడు చూశారు, ఒక వ్యక్తి రక్షణలోనికి చూశారు, ఒక వ్యక్తి బాప్తిజం తీసుకుని రక్షణలోనికి ఎప్పుడైతే వచ్చేస్తాడో ఆ వ్యక్తిని బట్టి దేవుడికి ఎక్కువ సంతోషం అంటండి. 99 మంది నీతిమంతులు ఉన్నారు ఇక్కడ, కానీ 99 నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందితే ఆ పాపి విషయంలో నాకు ఎక్కువగా ఆనందం కలుగుతుంది అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని వారలారా, ఎంత ఆనందం అండి దేవుడికి. 100 గొర్రెల్లో ఒక గొర్రె పిల్ల పోయిందనుకోండి, 99 గొర్రె పిల్లల కంటే ఆ తప్పిపోయిన ఒక గొర్రె పిల్ల సంపాదించుకున్నప్పుడు, దొరికినప్పుడు కలిగే ఆనందం ఎక్కువ అండి. మనం ఒక్కోసారి ఏం చేస్తాం, ఏదో మిస్టేక్ అయ్యి ట్రాన్సాక్షన్లో మన యొక్క ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దాంట్లో ఎప్పుడైనా అమౌంట్ గల్లంత అయిందనుకోండి, ఉన్న డబ్బు కంటే పోయిన డబ్బు మళ్ళీ తిరిగి వచ్చిందంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందండి. అది కొద్ది డబ్బు అయినా సరే, ఒక 100 రూపాయలైనా సరే, 200 రూపాయలైనా సరే, పోయిన డబ్బు మళ్ళీ తిరిగి వచ్చి మన అకౌంట్లో పడ్డదంటే అప్పుడు ఏమైతే మనం అరే పోయిన 200 రూపాయలు తిరిగి ఉన్న 10,000 కంటే, ఉన్న 1000 రూపాయల కంటే వచ్చిన 200 విషయంలో చాలా ఆనందం, సంతోషపడతాం. ఇక్కడ దేవుడు చూశారా, దేవుని మనసు చూశారా? ఇక్కడ 99 మంది నీతిమంతులు ఉన్నారు, కానీ ఒక్క పాపి అనేవాడు తిరిగి వచ్చేసిండంటే. 3 పిల్లలు, నీకు 4 పిల్లలు, 4 పిల్లల్లో ఒక పిల్లోడు తప్పిపోయాడు. ఒక పిల్లోడు క్యారెక్టర్ విషయంలో కావచ్చు, వాని భవిష్యత్తు విషయంలో కావచ్చు దూరం అయిపోయింది బ్రతుకు. కానీ ఆ వ్యక్తి, ఆ పిల్లోడు వ్యక్తిత్వం కావచ్చు, అతని యొక్క భవిష్యత్తు కావచ్చు, ఒక మంచి ఆలోచనలతో చక్కటి జీవితాన్ని ఏర్పరచుకునే స్థితిలోనికి ఎప్పుడైతే రాగలిగిండో, ఈ ముగ్గురి విషయంలో ఉన్న ఆనందం కంటే ఆ మంచి ఆలోచనలోకి వచ్చిన బిడ్డ విషయంలో తండ్రి ఎక్కువగా సంతోషపడే అవకాశం ఉంటుంది. కన్న తండ్రి మనసును చూడండి ప్రియులరా, ఆయన ఆనందం చూడండి. అటువల్లే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ప్రియులరా, బాబు కూడా సంవత్సరం కిందట మారు మనసు పొందాడండి. బాబు నూతన జన్మలోనికి ప్రవేశించాడు. ఇప్పటికీ సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోనికి వెళ్ళాడు. ఇలాంటి ఆలోచనలతో కూడుకున్న ఒక్క వ్యక్తి రాగలిగితే, ఇంత ఆనందం ఉంటే, రోజుకు 2-3 దేవుడిలోనికి వస్తే ఎంత ఆనందం ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. 10వ వచనం చూడండి, అదే అధ్యాయంలో 10వ వచనంలో చూడండి. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై,
ఏమండి, ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఒక్క వ్యక్తి. అరే ఇంతమంది ఉన్నారు కదా తండ్రి అంటే ఒక్క వ్యక్తి వచ్చిన ఆనందం ఏంటి తండ్రి అంటే అంతే. అది నా ప్రేమ, నా కడుపు కోత. తప్పిపోయిన నా కుమారుడు నన్ను చేరుకున్నాడు. అది కోట్ల దూతల సమక్షంలో దేవుడికి ఆనందం. అంత ఇంత కాదు ప్రేమైన దేవుని వారలారా, అంత ఇంత కాదండి ఆనందం ఆయనది. చూసారా, ఒక్క వ్యక్తి మార్పులోనికి వచ్చేస్తే, ఒక్క వ్యక్తి రక్షణలోనికి వచ్చేస్తే ఇంత ఆనందం దేవుడికి ఉంటే, ఇంత ఆనందం దేవుడికి ఉంటే ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు నీవు నేను నడుం కట్టి ఈరోజు మార్పు లేని సమాజం దగ్గరికి, మార్పు లేని సమాజం వైపు దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని వెళితే మనల్ని బట్టి ఎంత సంతోషాన్ని కలిగి ఉండొచ్చండి దేవుడు. నా పిల్లలు వాక్యాన్ని చేతబట్టుకున్నారు. కొంతమందినైనా దేవునిలోకి లేదా నా వైపు మళ్ళించగలుగుతారు, నా ఆలోచనలోనికి నిలబెట్టగలుగుతారు అన్న ఆనందం మనల్ని బట్టి దేవుడికి కలగదా అండి? తప్పిపోయిన నా కుమారుని తిరిగి దక్కించే అవకాశంలో నా కుమారుడు వెళ్ళబోతున్నాడు. కాపాడే పనిలో నా కుమారులు ముందుకు సాగుతున్నారు. పలాని సంఘం సాగుతుంది, పలాని సంఘంలో ఒక సభ్యుడు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు అన్న విషయం దేవునికి ఎంత ఆనందాన్ని ఇస్తుందో ప్రియమైన దేవుని వారలారా అర్థం చేసుకోలేకపోతున్నారు. పద్దెనిమిదవ అధ్యాయము మత్తయి సువార్త 18:14 వచనం చూడండి. ఇక్కడ కూడా మత్తయి సువార్త 18వ అధ్యాయం 14 వచనంలో ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 14 వచనంలో, మత్తయి సువార్త 18:14 అలాగుననే ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట. చూసారా, ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము. చూసారా, ఎవరు నశించకూడదన్నది దేవుని ఆవేదన అండి. ఈ ఆవేదనను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరండి ఈరోజు? ఎంతమంది అర్థం చేసుకున్నారు ప్రేమైన దేవుని వారలారా? ఈరోజు ఎంతమంది అర్థం చేసుకునే వారంగా మనం ఉండి పనిచేస్తున్నామండి. ఈరోజు దేవుని సంతోషపెట్టే కార్యక్రమాలు మన వలన ఆయనకు జరుగుతున్నాయా? మనం వెళుతూనే కదా ప్రేమైన దేవుని వారలారా, మనం వెళుతూనే కదా ప్రేమైన దేవుని వారలారా. తండ్రి చిత్తము ఎవరు నశించకూడదు అన్నది తండ్రి చిత్తం. నశించకూడదనంటే నీవు నశించిపోతున్న ఆత్మను రక్షించుటకు నువ్వు లోకంలోనికి వెళ్ళాలి. నీవు లోకంలోనికి వెళ్ళగలిగినప్పుడు నశించిన ఆత్మలు రక్షణలోనికి వస్తాయి. నశించిన ఆత్మలు రక్షణలోనికి వచ్చినప్పుడు పరలోక తండ్రి ఆనందపడిపోతున్నాడు. చూసారా, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ, ఎలాంటి లింక్ ఉంది చూసారా? ఇక్కడ వాళ్ళు మార్పులోనికి రావాలంటే నీవు వెళ్ళాలి. నీవు వెళ్ళగలిగే వాక్యాన్ని అందిస్తే వాడు రాగలుగుతాడు. ఇంత ప్రాసెస్ ప్రేమన దేవుని వారలారా. తండ్రిని ఆనంద పెట్టాలంటే మొట్టమొదట నీవు కదలాలి వాక్యాన్ని చేత పట్టుకొని. నేను ఒక్కనే బాప్తిని తీసుకున్నాను, నేను ఒక్కనే రక్షణలోనికి వచ్చేసాను, నేను రక్షణ మార్గంలో నేను ఉన్నాను, నా బ్రతుకు బాగుంది అనుకుంటే పొరపాటు ప్రేమైన దేవుని వారలారా. నీ కార్యంలోను అంటే నీ బ్రతుకు గురించి, నీ జీవితం గురించి ఆలోచించుకోవడం అది స్వార్థం. ఎదుటివాడిని ప్రయోజనాన్ని కోరేవాడుగానే ఉండాలి. ఎదుటివాడిని ఆత్మను కాపాడేదిగా నీ ఆలోచన, నీ ఉద్దేశాలు ఉండాలి. ఇంకొక మంచి మాట మనం చూడగలిగితే ఎబ్రీలకు రాసిన పత్రిక, యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి ఏం చేశాడో. ఎబ్రీలకు రాసిన పత్రిక, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో ఎంత ఆనందపడిపోయాడో, ఆనందపడడానికి ఆయన చేసిన ఆలోచన ఏంటో మనం చూడగలిగితే ఎబ్రీలకు రాసిన పత్రిక 5-7 వచనంలో తండ్రి క్రీస్తు పట్ల ఆనందించడానికి కారణాన్ని మనం చూడగలిగితే ఎబ్రీలకు రాసిన పత్రిక 5-7 వచనం అండి. శరీరధారి ఉన్న దినాలలో ప్రేమైన దేవుని వారలారా, ఈ బ్రతుకు శరీరధారి ఉన్న దినాలు అంటే ఈ భూమి మీద ఈ ఆకారాన్ని కలిగి ఉన్న దినాలలో, ఈ ఆకారాన్ని కలిగి ఉన్న దినాలలో ఎవరు కూడా మన కోసం బ్రతకడానికి కాదండి. ఈ శరీరధారి అయి ఉన్న దినాలు దేవుడి కోసం బ్రతికే దినాలు, దేవుడి కోసం పనిచేసే దినాలు. కిందికొంగు దేవుని కోసం పనిచేసే రోజులు ఇవి. మనకు ఈ బ్రతుకు కాలం ఇవ్వబడ్డదంటే, ఈ శరీర కాలం మనకు ఇవ్వబడ్డదంటే దేవుని కోసం బ్రతకడానికి ఇవ్వబడిన కాలం ఇది.
యేసుక్రీస్తు ఈ పదాన్ని మళ్ళీ మనకు ఎత్తి చూపడానికి అపొస్తలుడైన పౌలు ఎత్తి చూపడానికి కారణం ఏంటో తెలుసా? ఈ శరీర కాల బ్రతుకు, ఈ భూకాల బ్రతుకు ఉంది చూశారు, ఇది దేవుని కొరకు సంబంధించింది, దేవుని కోసం ఉపయోగించవలసిన కాలం ఇది. ఆయన శరీరధార అయిన దినాలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ మరణం నుండి రక్షింపగలవానికి, మరణం నుండి రక్షింపగలిగే వాడు దేవుడు అన్న సంగతి అర్థమైన యేసుక్రీస్తు ప్రభుల వారు మహారోదనముతో అండి ఒక్కొక్క ఆత్మ కోసం రోదన పడ్డాడండి. ఒక్కొక్క ఆత్మను, నశించిన ఆత్మలను రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను అనే మాట ఉంటుంది. ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడుగా అంగీకరింపబడ్డాడండి. చూసారా, శరీరధార ఉన్న దినాలు రోదనతో కూడుకున్నాయి. ఆ మామూలు రోదన కదండి, మహారోదనతో కూడుకున్నది, కన్నీళ్లతో కూడుకున్న జీవితం అయినది. అంత దేవుడి కోసమే వాడబడిన జీవితం అయినది, దేవుని కోసం వాడబడిన జీవితం. ఆ శరీరధార ఉన్న దినాలంతా 33 సంవత్సరాల కాలం అంతా దేవుడి కోసమే. అలా దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకగలిగాడు కాబట్టి దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈయననే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఎందుకు చెప్పగలిగాడు తెలుసా? నా పిల్లలను కాపాడడానికి తన జీవితాన్ని తాకట్టు పెట్టినవాడు, తన జీవితాన్ని రక్తార్పణ గావించినవాడు నా కోసం, తన బ్రతుకునంతా సజీవ యాగంగా నా కోసం సమర్పించిన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. లోకంలో నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతున్న నా పిల్లలను కాపాడడానికి తన యొక్క జీవితాన్ని, తన యొక్క రక్తార్పణగా వాళ్ళ కోసం ప్రోక్షింపబడి పాపంలో నుంచి నిత్యత్వం వైపు మళ్లించిన వాడు నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందపడుతున్నాను. చూసారా, అనేకుల కోసం తన ప్రాణాన్ని పెట్టాడండి. ఒకరి కోసం, ఇద్దరి కోసం కాదు ప్రేమ దేవుని వరలరా. ఈ భూమి మీద చివరి మానవుడు ఎవడైతే ఉన్నాడో ఆ చివరి మానవుడి వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితాన్ని బలియాగముగా, రక్తార్పణ గావించబడింది. ఆయన జీవితం ప్రతి మనిషి పాపాన్ని కడుక్కునే ఒక అపురూపమైన అవకాశాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు కలిగించాడు. దేవుడు కోరుకున్నట్లుగా యేసుక్రీస్తు జీవితం సమర్పించాడు దేవుడికి. అందుకే దేవుడు ఆనందపడుతున్నాను అంటున్నాడు. మనం కూడా అంతగా అనేకుల కోసం ముందుకు సాగగలిగితే, అనేకులను రక్షించడానికి మనం ముందుకు సాగగలిగితే ఈ విషయంలో దేవుడు సంతోషపడతాడండి. చివరి మాట యోహాను పత్రిక 3వ పత్రిక ఉంటుందండి, 1వ అధ్యాయం. దాంట్లో యోహాన్ గారు రాసిన పత్రిక చివరిలో ఉంటుంది చూడండి. యోహాన్ రాసిన 3వ పత్రిక 1:4 వచనం అండి. నా పిల్లలు ఇలా దేవుని ఆలోచనలతో నిలబెడుతూ అనేకులు మార్పులోనికి వచ్చేసి మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ బ్రతుకులు ఎంత ఉన్నతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాడు దేవుడు. నా పిల్లలు సత్యాన్ని అనుసరించి క్రీస్తును అనుసరించి క్రీస్తు ఆలోచనలతో బ్రతుకును ముందుకు నడిపించుకొని, అది అర్థం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదా అంతకంటే కావలసిన సంతోషం ఏంటి? నా పిల్లలు క్రీస్తు లాంటి వ్యక్తిత్వంలోనికి వెళ్ళిపోతున్నాయి వాళ్ళ బ్రతుకులు, ఇంతకంటే కావలసిన ఆనందం నాకేంటి? అటువంటి స్థితిలోనికి వాళ్ళ జీవితాలు వెళ్ళగలుగుతున్నాయి. క్రీస్తులా బ్రతుకుతున్నారు, క్రీస్తులా ఎదుటివాడి కోసం ఆలోచిస్తున్నారు, క్రీస్తులా ఎదుటివాడిని రక్షించాలన్న తాపత్రయం, ఎదుటివాడి కొరకు అవసరమైతే నా జీవితాన్నైనా పణంగా పెట్టి, అవసరమైతే నా సహోదరుల నిమిత్తం ప్రాణాన్ని పెట్టబద్దులనై ఉన్నాను అన్న ఆలోచనలతో వాడి బ్రతుకును ముందుకు నడిపించుకుంటున్నాడు. జీవిత ధ్యేయం నా తండ్రి కార్యక్రమాలే ప్రాముఖ్యం అన్నట్లుగా బ్రతుకుతున్నాడు. ఇంతకంటే నాకు ఆనందం ఏంటి? ఇంతకంటే నాకు కావలసిన ఆనందం ఏంటి ఇంకా బిడ్డ విషయంలో?
అటువంటి ఆనందాన్ని తండ్రికి ఇవ్వగలిగితే ప్రేమైన దేవుని వారలారా ఎంత ఆనందపడిపోతాడండి. అటువంటి స్థితిలోనికి మన బ్రతుకులు మన జీవితాలు వెళ్ళగలిగినప్పుడు ఇటువంటి ఆలోచనలతో కన్నతండ్రి అయిన దేవదేవుడు సంతోషపడే అవకాశం ఎక్కువ ఉందండి. తండ్రి సంతోషపడే సమయం లేదా తండ్రి సంతోషపడే మరి స్థితి ఎప్పుడు అని మనం ఆలోచించగలిగితే, నీవు పని చేయగలిగినప్పుడు, నీవు ఆత్మల భారం కలిగి ముందుకు నడవగలిగినప్పుడు, అనేకులను బాప్తిజానికి సిద్ధపడి చేయగలిగినప్పుడు, అనేకులు బాప్తిజానికి తగ్గ ఆలోచనలోనికి వాళ్ళని నడిపించగలిగినప్పుడు, వాళ్ళు మార్పులోనికి రాగలిగినప్పుడు, మనం నడిపించగలిగినప్పుడు ఈ విషయాలలో పరలోకపు తండ్రి ఆనందపడే అవకాశం ఉంది. అట్టి ఆలోచనలోనికి మనం మన కన్న తండ్రిని మన బ్రతుకులో ఆయనకు సంతోషం ఇవ్వాలని, మన బ్రతుకులో మన జీవితకాలంలో మనం బ్రతికినన్ని రోజులు తండ్రికి ఆవేదనను ఆయాసాన్ని కలిగించేది గాక మన బ్రతుకు కాలం అంతా తండ్రిని సంతోషపెట్టే ఆలోచనలోనికి, ఆయనను సంతోషపెట్టడానికి మన జీవితాన్ని ఇక నుంచైనా ఈ రోజు నుంచైనా చక్కగా ఆయనను సంతోషపెట్టే స్థితిలోనికి మన బ్రతుకులను నడిపించుకునే విధంగా బ్రతుకులను కట్టుకుందాం. అనేక ఆత్మల రక్షణార్థమై ముందుకు సాగే ప్రయత్నంలో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలని, చెప్పబడ్డ మాటల పరమార్థాన్ని అర్థం చేసుకొని, దేవుని యొక్క ఆవేదన అర్థం చేసుకొని ఇక నుంచి అయినా మనం అలా ఉండగలిగినప్పుడు, బాప్తిజంలోనికి వచ్చిన మనం మారు మనసు పొందామని సంతోషపడుతున్న మనం మారు మనసుకు తగ్గ ఫలాలు నాలో ఫలిస్తున్నాయా, ఆ తండ్రి సంతోషపడుతున్న దిశ వైపుగా నా బ్రతుకును ముందుకు సాగిస్తున్నా అన్న ఆలోచనలు ఆత్మ పరిశీలన చేసుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ తలలో ఉంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం.